హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ స్పెషల్గా ఫెస్టివల్ సంబంధించినటువంటి డేటా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దట్ మీన్స్ పండుగలు లేదా ఉత్సవాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అండ్ కీలకమైనటువంటి పాయింట్స్ యొక్క క్లాస్ మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ ఆర్ఆర్బీ 2025 బేస్ పైన స్ట్రాటజీకి మిస్లేనియస్ సెక్షన్ సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ప్రొవైడ్ చేయడం జరిగిందో దాంట్లో మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో డేటా ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో దీంట్లో మీకు అయితే డేటా అయితే ఈ రోజు మనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో దీంట్లో మనకు ఆర్ట్ అండ్ కల్చర్లో కనుక తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్ మేజర్గా ఫెస్టివల్ నుంచి డాన్సెస్, మ్యూజిక్, పెయింటింగ్స్, ఇండియన్ డ్రెస్సెస్, మార్షల్ ఆర్ట్స్ ఆర్ వార్ఫేర్స్, ఫేమస్ డిషెస్, పేర్స్, సాంగ్స్, లాంగ్వేజెస్ ఈ యొక్క సెగ్మెంట్స్ నుంచి మాక్సిమం టు మాక్సిమం క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతుంటాయి. ఎస్పెషల్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అయితే మనకి ఒక సెగ్మెంట్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ లో అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ లో ఈ రోజు ఈ యొక్క క్లాస్ లో మనం ఫెస్టివల్ సంబంధించినటువంటి డేటా అయితే డిస్కస్ చేద్దాం. ఈ రోజు నుంచి మీకు కంటిన్యూగా యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి డేటా అయితే రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ యొక్క క్లాస్ లోకి వెళ్ళిపోదాం. అండ్ దీనికి సంబంధించినటువంటి మీరు బ్యాక్ అండ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి ఈ యొక్క మెటీరియల్ కావాలనుకుంటే వెంటనే వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన యొక్క ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/srinivasmake సైట్ లో ఓపెన్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ ఈ విధంగా రైల్వే డెడికేటెడ్ గా మెటీరియల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మిస్లేనియస్ సెక్షన్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా అండ్ దీంతో పాటు మరి ఇంకెన్నో మెటీరియల్స్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ డైరెక్ట్లీ పే అండ్ డౌన్లోడ్ ద మెటీరియల్ ఫ్రమ్ దిస్ సైట్. ఓకే, సో మీకు డైరెక్ట్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, షొగాట్సు ఈజ్ ఏ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? షొగాట్సు అనేది నూతన సంవత్సర వేడుక ఈ కింది ఏ దేశంలో జరుగుతుంది? సో షొగాట్సు అనేది మనకు జపాన్ సంబంధించినటువంటి ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఓకేనా, జపాన్కి, చైనాకి అండ్ అది వివిధ దేశాలకి రకరకాలైనటువంటి నేమ్స్ తో ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుతూ ఉంటారు కదా. జపాన్ సంబంధించినటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్ వచ్చేసరికి షొగాట్సు. ఇది మనకు జనవరి 1 నుంచి 3 వరకు అయితే ఈ యొక్క ఫెస్టివల్ అయితే జరుపుతారు. జనవరి 1 నుంచి 3 వరకు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ విచ్ డే ఈస్ గుడి పడ్వా సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ చైత్ర యాజ్ పర్ ద హిందూ క్యాలెండర్? ఓకేనా, హిందూ క్యాలెండర్ ప్రకారంగా చైత్ర మాసంలో గుడి పడ్వా అనేటటువంటి పండుగను ఏ రోజున జరుపుకుంటారు? సో ఇది మరాఠీలకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పండుగల్లో ఒకటి. సో ఈ యొక్క గుడి పడ్వా అనేది వాళ్ళు హిందూ క్యాలెండర్ ప్రకారంగా చైత్ర మాసంలో మొదటి రోజున జరుపుకుంటారు. ఓకే, సో చైత్ర మాసంలో మొదటి రోజున మన యొక్క తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఏం జరుపుకుంటారు? ఉగాది జరుపుకుంటారు కదా. సేమ్ అదే రోజున వాళ్ళు కూడా గుడి పాడ్వా అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఒక గుడి పాడ్వాకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫెస్టివల్ ని కేవలం మరాఠీ వాళ్ళైనా అంటే మరాఠీతో పాటు కొంకణి, ఓకేనా, కొంకణి వాళ్ళు కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని అయితే పాటిస్తారు. అండ్ అదేవిధంగా ఏ రాష్ట్రాలు అంటే మనకు మహారాష్ట్ర అండ్ అదేవిధంగా గోవా అండ్ దాంతోపాటు మనకు మధ్యప్రదేశ్, ఇంకా మనకి ఇంకే రాష్ట్రాలు ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాలు అయినటువంటి దాద్రా నగర్ హవేలీ కానీ అండ్ అదేవిధంగా డామన్ డయ్యూ ఇవన్నిట్లో కూడా ఈ యొక్క ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఇక్కడ మనం అన్ని మెన్షన్ చేసినాం అనుకోండి, ఆ పర్టికులర్ ఎగ్జామ్ వాళ్ళు మాత్రం ప్రిపేర్ అవుతారని మీకు ఆ యొక్క ఇయర్ డేటా రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సోలంగ్ సెలబ్రేటెడ్ ఆన్ September 1st ఎవ్రీ ఇయర్ ఈస్ ద మోస్ట్ పాపులర్ ఫెస్టివల్ ఆఫ్ ఆదిస్ ట్రైబ్ ఆఫ్ విచ్ స్టేట్? ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన జరుపుకునేటటువంటి సోలంగ్ పండుగ ఏ రాష్ట్రంలోని ఆదివాసీ తెగకు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పండగ? ఓకే, సో ఆల్రెడీ మీకు రైట్ సైడ్ లో ఇక్కడ మ్యాప్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒక మ్యాప్ మాత్రం తీసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాప్ ఉంటేనే ఈ యొక్క టాపిక్ పైన స్కోర్ తెచ్చుకోగలం కాబట్టి మీకు డైరెక్ట్ మ్యాప్ అయితే రిప్రజెంటేషన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, సో సోలంగ్ పండుగ అనేది ఇక్కడ ఈ యొక్క మ్యాప్ లో ఏ ఒక్క భాగం మనం షేడెడ్ చేయడం జరిగింది? ఈ యొక్క భాగమే కదా. ఓకే, సో దిస్ ఈస్ చెప్పండి, ఇదేంటిది? ఈ యొక్క ప్రదేశం ఏంటిది చెప్పండి? అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ లో ఈ యొక్క సోలంగ్ అనేటటువంటి పండుగను జరుపుకుంటారు. ఓకేనా, సో ఇది మనకు ప్రతి సంవత్సరం కూడా September 1న ఈ యొక్క పండుగ జరుపుకుంటారు. విత్తనాలు నాటిన తర్వాత సమృద్ధిని అండ్ అదేవిధంగా మంచి పంటను పొందడానికి ఈ యొక్క పంట పండుగను అయితే నిర్వహించడం జరుగుతుంది, ఈ యొక్క సోలంగ్ అనేటటువంటిది. ఓకే, ఎక్కువగా మనకు ఈశాన్య రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో దానిపైన ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, స్టేట్ వైజ్ కూడా మీకైతే డేటా అయితే ఐడియా ఉండాలి. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద సోలంగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఇప్పుడే కదా డిస్కస్ చేసుకుని సోలంగ్ పండుగ ఎక్కడ మనకు అరుణాచల్ ప్రదేశ్. సో క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ వేరియేషన్ ని మీకు చూపించాలని రైల్వేలో అడిగినటువంటి సేమ్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ ఎట్లా రిపీట్ అవుతున్నాయని చూపించడానికి ఈ యొక్క డేటా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ అస్సాం? అస్సాం రాష్ట్రంతో సంబంధం కలిగి ఉన్నటువంటి పండుగ ఏంటిది? సో దిస్ ఈజ్ అస్సాం.
సో ఈ భాగం మొత్తం అస్సాం ఉంది కదా, అస్సాంతో లింకప్ అయి ఉన్నటువంటి పండుగలు ఏంటి? బైశాఖి, బిహు, ఓనం మరియు పొంగల్. సో ఇక్కడ 4 పండుగలు ఇవ్వడం జరిగింది. 4 గురించి ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి బైశాఖి. ఓకే, బైశాఖి. సో బైశాఖి పండుగ వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది చెప్పండి? బైశాఖి వచ్చేసరికి పంజాబ్. ఓకే, బైశాఖి వచ్చేసరికి పంజాబ్లో జరుపుకుంటారు. బిహు వచ్చేసరికి అస్సాంలో జరుపుకుంటారు. ఓకే, సో మన యొక్క ఆన్సర్ ఏంటిది? బిహు. బిహు వచ్చేసరికి అస్సాం. సో ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఏబి, అస్సాం, బిహు. ఓనం ఎక్కడ? కేరళ. ఇక్కడ కేరళ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పొంగల్. పొంగల్ ఎక్కడ? దీని పక్కనే ఉంది కదా, తమిళనాడు. ఓకే, తమిళనాడులో ఏమో పొంగల్ జరుపుకుంటారు. అండ్ అదేవిధంగా ఓనం వచ్చేసరికి కేరళలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర పండుగలు ఇవన్నీ కూడా రాష్ట్ర పండుగలు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద డ్రీ ఫెస్టివల్, an important agriculture festival, is primarily celebrated by the Apatani tribe in the state of. డ్రీ పండుగ అనేది ఒక ముఖ్యమైనటువంటి వ్యవసాయ పండుగ. ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అపతాని తెగచే జరుపుకుంటారు? సో చూడండి, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు అరుణాచల్ ప్రదేశ్. సో ఎక్కడ ఫ్రెండ్స్ ఇది జరుపుకునేది? అపతాని తెగచే జరిపేటటువంటి వ్యవసాయ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవసాయ పండుగ అయినటువంటి డ్రీ ఫెస్టివల్. ఓకే, సో ఇది ఎక్కడ జరుపుకుంటారంటే ఇక్కడ మీకు ఆల్రెడీ హైలైట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్లో అపతాని తెగ వాళ్ళు జరుపుకునేటటువంటి ప్రసిద్ధ పంట కోత, అంటే పంటను కోస్తారు కదా, కోసేటప్పుడు జరిపేటటువంటి పండగ. ఓకేనా, ఇది ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి దిగువ సుబన్సిరి జిల్లాలో ఉన్నటువంటి జీరో లోయలో నివసిస్తున్నటువంటి గిరిజన తెగలు ఈ యొక్క అపతానీలు. సో వాళ్ళ యొక్క తెగ వాళ్ళు ఈ యొక్క పండుగను అయితే జరుపుకుంటారు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ సాజో ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో మనకు సాజో పండుగ అనేది జరుపుకుంటారు? ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక పాయింట్ మీద మనం మార్క్ చేయడం జరిగింది. ఇది ఏంటిది? హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్. ఏంటిది ఇది? హిమాచల్ ప్రదేశ్. సో మీరు మ్యాప్ ఈ విధంగా మ్యాప్ తీసుకుని మ్యాప్లో మీరు మార్కింగ్ చేసుకోవాలి డైరెక్ట్ అక్కడ ఏ పండుగలు ఉన్నాయని. దానివల్ల ఏమిటంటే స్టేట్ వైజ్గా మీకు డేటా వచ్చేసి సింపుల్గా అయిపోతుంది. సో సార్ ఇది ఆంధ్రప్రదేశ్ ఇట్లా తెలంగాణ ఉంటుంది, కానీ మనకి ఇక్కడ తెలంగాణ వచ్చినప్పుడు మనం దాన్ని మార్పిడి చేద్దాము. భయం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ప్రజెంట్ అయితే ఇది ఓల్డ్ మ్యాప్. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ద కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ లోసర్ సెలబ్రేటెడ్? లోసర్ అనేది ఈ కింది ఏ భారతదేశ రాష్ట్రంలో సాంస్కృతిక ఉత్సవం జరుపుకుంటారు? లోసర్. సో అక్కడ హైలైట్ అయ్యింది కదా, ఏంటిది లోసర్ అనేది? ఎక్కడ? లోసర్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. ఓకేనా, లోసర్ అంటే యాక్చువల్లీ ఏంటిది అని అంటే టిబెటన్ భాషలో నూతన సంవత్సరం. సో ఇది మేజర్గా ఎక్కడ జరుపుకుంటారు అంటే లడాక్. ఈ యొక్క ఏరియాలో లడాక్ ఉంటుంది కదా, ఈ యొక్క ఏరియా ఇదంతా ఇట్లా లడాక్ ఉంటుంది కదా. సో లడాక్లో అండ్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో అండ్ దాంతోపాటు సిక్కిం, ఈ యొక్క 3 టాప్ రేంజ్లో ఉండేటటువంటి ఈ యొక్క 3 రాష్ట్రాలలో కూడా ఈ 3 కూడా టిబెటన్కి కాంటాక్ట్లో ఉంటాయి. కాబట్టి ఈ మూడిట్లో కూడా లోసార్ అనేటటువంటి పండుగనైతే జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు లడాక్ ఇవ్వలేదు, సిక్కిం ఇవ్వలేదు. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే లోసార్ ఇచ్చేసి నెక్స్ట్ టైం మనకు సిక్కిం ఇచ్చింది అనుకోండి, మనకు క్లారిటీ మిస్ అయ్యేది. మ్యాప్ ఎందుకు అని అంటే మనకి ఇక్కడ విజువల్ కనిపిస్తుంది కదా. సో ఈ భాగం ఈ భాగం ఈ భాగం అని వాయిస్ ఓవర్ చెప్తే అర్థం కాదు. అదే మ్యాప్ ముందర పెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అట్లా అందుకని మీకు కొన్ని క్వశ్చన్స్కి మాత్రం మ్యాప్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అన్ని కూడా మన నెక్స్ట్ కింద వచ్చేటటువంటి స్టేట్స్ కాబట్టి మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్, హార్న్బిల్ అండ్ మోట్సు ఫెస్టివల్స్ ఆర్ ప్రిడామినెంట్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? సో హార్న్బిల్ పండుగ అండ్ అదేవిధంగా మోట్సు పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? హార్న్బిల్ ఎన్నోసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. హార్న్బిల్ మరియు మోట్సు ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హార్న్బిల్ మరియు మోట్సు రెండు కూడా నాగాలాండ్లో జరుపుకుంటారు. ఓకేనా, నాగాలాండ్ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఆ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునేటటువంటి పండుగలు ఈ రెండు కూడా. ఓకేనా, స్టేట్ వైజ్గా ఫేమస్. ఎట్లయితే మన దగ్గర బతుకమ్మ, బోనాలు అట్లా జరుపుకుంటామో సేమ్ అదే విధంగా స్టేట్ వైజ్గా ఫెస్టివల్స్ అవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ గోవా? సో కింది వాటిలో గోవాలో జరుపుకునేటటువంటి వసంతోత్సవం ఏంటిది? ఓకేనా, వసంత ఉత్సవం లేదా వసంతోత్సవం ఏంటిది అది చెప్పండి? షిగ్మోత్సవ్. షిగ్మోత్సవం లేదా దీన్ని షిగ్మో పండుగ అని కూడా అంటారు. ఇది గోవాలో ఉండేటటువంటి గిరిజన సమాజం లేదా గిరిజన వాళ్ళు ఈ యొక్క వరికి సంబంధించినటువంటి పంట పండుగను దీన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది వాళ్ళకి సంబంధించినటువంటి డ్రెస్సింగ్. అండ్ నెక్స్ట్, పాల్కోట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్?
పాల్కుట్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి అన్ని పండుగల్లోకెల్లా గొప్పది, అంటే ఆ పర్టికులర్ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి అన్ని పండుగల్లోకెల్లా గొప్పది యొక్క పాల్కుట్. ఏంటిది అది? మిజోరాం. ఓకే, మిజోరాం. ఓకే, సో ఇట్లా హైలైట్ చేసి మీకు ఇంకా కొద్దిగా ఇంటర్ఫేస్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఈ విధంగా ట్రై చేస్తున్నాము. మీకు ఓకే అయితే అప్కమింగ్ వచ్చేటటువంటి క్లాసెస్లో ఇదే విధంగా మనం దీని అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే, లేదు మాకు ఓన్లీ కంటెంట్ మాత్రం కావాలంటే అట్లనే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇది మనకు పంటలు పూర్తయిన తర్వాత పంట పండుగను చాలా సరదాగా దీన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది మేజర్గా మనకు డిసెంబర్ లేదా జనవరి, డిసెంబర్ టు జనవరి, సో ఆ యొక్క టైంలో అయితే జరుపుకుంటారు, అంటే శీతాకాలంలో జరుపుకుంటారు ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద పురంధరదాస ఆరాధన ఈజ్ ఏ ప్రిన్సిపల్లీ ఏ డాష్ ఫెస్టివల్. సో పురంధరదాసు ఆరాధన అనేది ప్రధానంగా ఏ విధమైనటువంటి పండుగ? పురంధరదాసు స్పెషల్ యొక్క క్లాసికల్ మ్యూజిక్, అంటే శాస్త్రీయ సంగీతానికి సంబంధించినటువంటి ఫేమస్ పర్సన్ కాబట్టి సో అతని పేరు పైన మనకి ఒక పండుగ అయితే నిర్వహిస్తారు. ఓకే, సో పురంధరదాసుకు సంబంధించినటువంటిది. అండ్ ఇతను కర్ణాటక సంగీతంలో పితామహుడు కూడా ఈ యొక్క పురంధరదాసు కాబట్టి సో ఇక వార్షిక ఆరాధన అయితే ఏదైతే జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్స్ తో పాటు ఇకపై ఎక్స్ప్లెయిన్ చేయబోయేటటువంటి క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించి డీటెయిల్ డేటా ఆల్రెడీ స్ట్రాటజీకి మిస్లెనియస్ సెక్షన్ సంబంధించినటువంటి 6000+ టీసీఎస్ క్వశ్చన్స్ తెలుగు మీడియంలో అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం దాంట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా వెంటనే ఏం చేస్తారు, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకొని ఈ యొక్క ప్రిపరేషన్ని స్పీడప్ చేసేయండి. ఓకే, ఈ యొక్క క్లాసెస్ వస్తూనే ఉంటాయి, దాంతోపాటు మీరు బ్యాక్ ఎండ్ ప్రిపేర్ అయిపోతే మీకు ఇక్కడ రివిజన్ కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నవరోజ్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ ద న్యూ ఇయర్ ఆఫ్ విచ్ రిలీజియస్ గ్రూప్ ఆర్ కమ్యూనిటీ. సో నవరోజ్ అనేది ఏ మత సమూహం లేదా సమాజం యొక్క నూతన సంవత్సరంగా పిలువబడుతుంది. సో చూస్తున్నారు కదా ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. సో నవరోజ్ అనేది పార్సీలకు సంబంధించినటువంటిది. ఓకేనా, నవరోజ్ అనేది పార్సీలకు సంబంధించింది అండ్ దీన్ని మనం నవరోజ్ లేదా పాటేటి అని అయితే పిలవడం జరుగుతుంది. ఇది ఇరానియన్ క్యాలెండర్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. ఓకేనా, ఇరానియన్ క్యాలెండర్ యొక్క స్టార్టింగ్ డేట్ ఏమంటారు, నవరోజ్ అనడం జరుగుతుంది. ఓకేనా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి వివిధ సమాజాలు జరుపుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎప్పుడు ఈ యొక్క పండుగ వస్తుందని అంటే సూర్యుడు భూమధ్య రేఖ దాటిన క్షణం నుంచి రాత్రి పగలు సమానంగా ఉండేటటువంటి వెన్నర్ ఈక్వినాక్స్ రోజునే మనం ఇక్కడ నవరోజ్గా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ క్యాలెండర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట, ఇరానియన్ క్యాలెండర్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ మోస్ట్ పాపులర్లీ సెలబ్రేటెడ్ ఇన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్. ద పార్సీ న్యూ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ డాష్ అండ్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇరానియన్ క్యాలెండర్. సేమ్ క్వశ్చన్ కదా. ఓకేనా, ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ ఒక క్వశ్చన్ లెక్క ఫ్రేమ్ అయింది. ఓకే, మనకి ఇక్కడ చూడండి మహారాష్ట్ర మరియు గుజరాత్లో అత్యంత ప్రాముఖ్యం పొందినటువంటిది, ఎందుకంటే అక్కడనే పార్సీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి. సో ఇక న్యూ ఇయర్ ఏమంటారు, నవరోజ్ అనడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ కాల్డ్ నవరోజ్, నవరోజ్ అని పిలుస్తారు. ఇది ఇరానియన్ క్యాలెండర్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తారు. నవరోజ్ అనేటటువంటి వాళ్ళ యొక్క నూతన సంవత్సరం. ఓకే, గుడిపడవ ఎట్లయితే మన యొక్క మహారాష్ట్రకు సంబంధించి జరుపుకుంటారో సేమ్ అట్లే మనకి ఇక్కడ పార్సీలకు సంబంధించి నవరోజ్. అండ్ నెక్స్ట్ నవరోజ్ ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజియస్ కమ్యూనిటీ. చూస్తున్నారు కదా ఒకే కాన్సెప్ట్ ని ఎట్లా మనకు చిన్న చిన్న పాయింట్స్ లెక్క ఫ్రేమ్ చేసేసి అడుగుతున్నాడు. సో ఇది ఎవరికి సంబంధించింది, పార్సీలకు సంబంధించింది. ఓకే, అండ్ అదేవిధంగా రీసెంట్ గా మనకు ఒక 2025 మనకు May 15 వరకు అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ మీకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క 2 మెటీరియల్స్ కూడా గ్యాదర్ చేసుకోండి. సో January 1, 2024 కాంచి January 1, 2025 వరకు అండ్ January 1, 2025 కాంచి May 15, 2025 వరకు మొత్తం కూడా మనకి ఇక్కడ అరౌండ్ మనకు 17 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఇక్కడ కవర్ అయితే. సో ఇక 2 మెటీరియల్స్ ప్రాపర్ గా ప్రిపేర్ అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 2024 January 1 నుంచి టిల్ డేట్ వరకు మీకు అయితే కరెంట్ అఫైర్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఫర్ ద ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, రంజాన్ ఈజ్ డాష్ మంత్ ఆఫ్ ద ఇస్లామిక్ క్యాలెండర్ అండ్ ద హోలీ మంత్ ఆఫ్ ద ఫాస్టింగ్. సో రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్ లో ఏ నెలలో మరియు ఉపవాస పవిత్ర నెలగా మనకైతే పరిగణలో తీసుకుంటాము. ఎప్పుడు చెప్పండి, రంజాన్ దాంట్లో చెప్పాలి. ఇది ఎంబటే మీ అందరికి తెలిసినటువంటిది డేటా ఏంటి చెప్పండి. ఇస్లామిక్ క్యాలెండర్ లో మనకు 9వ నెల అంటే 9th మంత్. ఓకేనా, సో దీంట్లో ఇది మనకు ఉపవాసాల పవిత్ర మాసం అనేది అనడం జరుగుతుంది. ఇక్కడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఇక్కడ ఫాస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది, అంటే ఉపవాసాన్ని అయితే పాటించడం జరుగుతుంది. వెలుగు ఉన్నటువంటి టైంలో వీళ్ళు ఎట్లాంటి ఆహారం తీసుకోవడానికి కానీ నీళ్ళ లాంటి ద్రవాలను తాగడానికి కానీ వీళ్ళకైతే అనుమతి అయితే ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ సెలబ్రేట్స్ రంగోలీ బిహు, ఏ స్ప్రింగ్ డ్రామాటిక్ కల్చరల్ ఫెస్టివల్. భారతదేశంలోని ఏ రాష్ట్రం అనేది వసంత నాటక సాంస్కృతిక ఉత్సవం రంగోలీ బిహును జరుపుకుంటది. సో బిహు పండుగ ఎక్కడొచ్చింది, బిహు అస్సాంలో వస్తుంది. అది రంగోలీ బిహు అయినా లేకపోతే ఇంకే బిహులు ఉంటాయి చెప్పండి, చెప్పాలి ఫాస్ట్ గా.
రంగోలి బిహు అయినా, బోహోగ్ బిహు అయినా, లేకపోతే మన పొంగలి బిహు అయినా, కతి బిహు అయినా, లేకపోతే మనకి ఒక మాఘ్ బిహు అయినా, ఏదైనా సరే దట్ ఈస్ కండక్టెడ్ ఇన్ ద అస్సాం ఓన్లీ. ఓకే, మరి ఒక పేర్లు ఇన్ని ఉన్నాయి కదా, మరి దేంట్లో ఎప్పుడెప్పుడు అనేది కూడా టైమింగ్స్ అయితే ఉంటాయి. సో మనకి ఒక అస్సాంలో 3 పండగలు అయితే ఉంటాయి. దాంట్లో మనకు బిహులో మేజర్గా మనకు 3 పండగలు కలిసి వస్తాయి. దాంట్లో మనకు రంగోలి లేదా బిహు వచ్చేసరికి మనకి ఏప్రిల్లో, పొంగలి లేదా కతి బిహు వచ్చేసరికి అక్టోబర్లో, భోగాలి లేదా మాఘ్ బిహు వచ్చేసరికి జనవరిలో అయితే నిర్వహించడం జరుగుతుంది. ఓకే, టైమింగ్స్ కూడా అడుగుతాడు ఏ మంత్లో ఏది వస్తుంది అని. ఓకే, డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ ద పులి కలి లేదా టైగర్ డాన్స్ ఈవెంట్ ఇన్ ద మెయిన్ అట్రాక్షన్. పులి నృత్యం అంటే పులి డాన్స్ అంటారు కదా, మీరు చాలా మంది సినిమాలో చూసే ఉంటారు ఈ యొక్క పులి డాన్స్ అనేది, అందుకే మీకు ఫోటోలు అయితే ప్లేస్ చేయలేదు. ఇది ఒక జానపదమైనటువంటి కళ మరియు నృత్యానికి సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా నాటకం యొక్క రూపమే మనకి ఒక పులికాలి లేదా పులి నృత్యం. సో ఇది మనకు ఎక్కడ నిర్వహిస్తారు అంటే ఓనం పండగల్లో, అంటే కేరళలో ఓనం పండగ టైంలో దీన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. సో పులి వేషాలు వేసుకుంటారు. పులి వేషం అంటే మనకి ఇక్కడ ఎర్రని చారలు, నల్లని చారలు అండ్ అదేవిధంగా పసుపు చారలు వేసుకొని పులి లెక్క పులి తలకాయ లాంటి దాన్ని తయారు చేసి పులి తలకాయ దాన్ని తగిలించుకొని వీళ్ళు అక్కడ వాయిద్యాల యొక్క సంగీతం తగ్గట్టుగా వీళ్ళైతే నృత్యం అయితే చేయడం జరుగుతుంది. ఓకే, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఇదైతే ఉంటది. ఓకే, రామ్ నవమి ఫెస్టివల్ ఇన్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ హిందూ ఫెస్టివల్ ఆన్ ద డాష్ విచ్ మార్క్స్ ఆన్ ద బర్త్ ఆఫ్ లార్డ్ రామ్. భారతదేశంలో రామ నవమి పండుగను హిందూ పండుగ డాష్ తేదీని జరుపుకుంటారు. శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది. ఓకేనా, సో రామనవమి అంటాం కదా, రాముడు మనకు చైత్ర మాసంలో 9వ రోజున పుడతాడు కాబట్టి ఆ రోజు అంటే 9 నవమి అంటాం కాబట్టి ఆ విధంగా శ్రీరామ నవమి అని అయితే మనం పండగనే జరుపుకుంటాం కదా. అయితే ఇది మన యొక్క హిందూ పండగ. ఇది ఎప్పుడు ఉంటది అంటే మనకు చైత్ర మాసంలో యొక్క నవరాత్రుల్లో 9వ రోజు మన యొక్క శ్రీరామ నవమి. అదే రోజు కూడా ఆయనకు వివాహం కూడా జరుపుతారు. సో పాల్గొన మాసం ఇది కాదు, అది విక్రమ సంవత్ క్యాలెండర్లో ఇది కాదు, శరద్ నవరాత్రులు కాదు, ఇది చైత్రం కాబట్టి మనకి ఇవి కూడా తెలిసి ఉండాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, ఇవన్నీ కూడా తెలుగు నెలల పేర్లు రావాలండి ఇఫ్ యూ వాంట్ ఏ గవర్నమెంట్ జాబ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ సెలబ్రేట్ ద మోట్సు ఫెస్టివల్. ఓకే, మోట్సు ఫెస్టివల్, ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. హార్న్బిల్లు, మోట్సు రెండు కూడా నాగాలాండ్ సంబంధించినవే. రైల్వే దగ్గర ఉండేటటువంటి క్వశ్చన్స్ యొక్క కంటెంట్ ఇంతే, కానీ ఏం చేస్తా అంటే దీన్నే సాగదీస్తా ఉంటుంది. సాగదీసి ఏదో కొత్త క్వశ్చన్ తీసుకొచ్చినట్టు చెప్తుంది. అందుకే మనం 6000 ప్రశ్నలు ఇచ్చింది మీకు, 6000+ ఊకనే ఇవ్వలేదు. ఓన్లీ క్వశ్చన్సే కాదు, మీకు అక్కడ డీటెయిల్డ్గా పాయింటర్ డేటా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ కంటే కూడా డబల్ త్రిబుల్ టైమ్స్ మీకు అక్కడ పాయింటర్ రూపంలో డైరెక్ట్ డేటా ఇవ్వడం జరిగింది. క్విక్ రివిజన్ యూజ్ అవుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా రైల్వే 2025 స్పెషల్గా ఇండియన్ హిస్టరీ సంబంధించినటువంటి ఏన్షియన్, మీడివల్, మోడర్న్ అండ్ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ సంబంధించినటువంటి 340+ పేజెస్తో కూడినటువంటి రీసెంట్ అండ్ ఓల్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి డేటాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అత్యంత ప్రామాణికమైనటువంటి ఎన్సీఆర్టీ కంటెంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్తో మీకు ఇక్కడ డేటా వస్తుంది కాబట్టి ఒక డేటా మొత్తాన్ని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ వరకు మాత్రం మనం అయితే ఆలోచిస్తున్నాం కాబట్టి రిమైనింగ్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ ఇవన్నీ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. బ్యాక్ అండ్ వీటన్నిటి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. ఓకే, సో ఆర్ఆర్బీ 2025 బేస్ పైన మీకు ఇక్కడ ఫుల్లీ అప్డేటెడ్ డేటా రావడం జరుగుతుంది. సో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకైతే ఇండియాలోనే ఫస్ట్ మెటీరియల్ మనం రిలీజ్ చేయడం జరిగింది. ఒక డేటాను ఉపయోగించుకోండి, మీ యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రైస్తవులు ఏ రోజున యేసుక్రీస్తు శిలువ వేయబడినటువంటి రోజును జ్ఞాపకం చేసుకుంటారు. సో ఇక క్రూసిఫిక్షన్ సంబంధించినటువంటి డేటా. సో గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్ అండ్ హాలోవిన్. సో క్రిస్మస్ అయితే కాదు అండ్ ఈస్టర్ కూడా కాదు. సో ఏంటిది? గుడ్ ఫ్రైడే. ఓకేనా, గుడ్ ఫ్రైడే. సో ఇది మనకు ఈస్టర్ సండే ఏదైతే ఉంటుందో దానికి ముందు వచ్చినటువంటి శుక్రవారం ఈ యొక్క గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. సో ఈ యొక్క రోజును యేసుక్రీస్తుని శిలువ వేసిన రోజుగా గుర్తించడం జరుగుతుంది. ఈ యొక్క రోజున క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ యొక్క పెద్ద పండుగనైతే జరుపుకుంటారు, ఈ యొక్క యేసుక్రీస్తుని శిలువ వేసిన రోజు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద మోస్ట్ పాపులర్ ఫెస్టివల్ అమాంగ్ ద గారోస్ ట్రైబ్ ఆఫ్ మేఘాలయ. సో మేఘాలయలో ఉండేటటువంటి గారోస్ తెగల్లో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పండుగ ఏంటిది? సో బంగాళ ఫెస్టివల్, బొరాక్ ఫెస్టివల్, యోషాంగ్ ఫెస్టివల్ అండ్ అదేవిధంగా నౌకాయ్ ఫెస్టివల్. సో ఏ ఫెస్టివల్ చెప్పండి? బంగాళ ఫెస్టివల్. ఓకే, బంగాళ లేదా బంగాళ ఫెస్టివల్. ఓకే, ఆఫ్ ద మోస్ట్ ఫెస్టివల్స్ ఇన్ మేఘాలయ. ఓకేనా, సో ఇది మనకు అక్కడ సంతానోత్పత్తికి సంబంధించినటువంటి సూర్యదేవుడు అయినటువంటి పాల్జోంగ్ గౌరవార్థం ఈ యొక్క పండుగనైతే నిర్వహిస్తారు. ఇది కూడా ఒక పంట పండుగ, అంటే ఈ యొక్క క్రాప్ సంబంధించినటువంటి ఫెస్టివల్ ఇది. ఓకేనా, సో ఈ యొక్క
పొంగల్ ఉత్సవం యొక్క వేడుకనే మన పొలాల నుంచి మంచి ఉత్పత్తి అంటే మంచి పంటను రావడానికి ఆ యొక్క పంట ఏదైతే వర్క్ చేస్తామో దాని యొక్క ముగింపుకు సంబంధించి ఒక ఫెస్టివల్ అనేది జరుపుకుంటాం. ఓకే. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ 2025 బేస్ పైన ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇది కూడా మనకు 320+ పేజెస్తో మీకు లాస్ట్ 10 years ప్లస్ క్వశ్చన్స్ అయితే లాస్ట్ 10 years పైగా అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ఇక్కడ షిఫ్ట్ల వారిగా డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాక్ అండ్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితేనే మీ యొక్క నేమ్ అనేది నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్లో ఉంటుంది. ఏది ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరు చదువుతారు? నాకు టాప్ 500 క్వశ్చన్స్ కావాలి, టాప్ 1000 క్వశ్చన్స్ కావాలి, లేకపోతే లాస్ట్ 30 daysలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అట్లాంటివి చూసి అనుకోండి మీరు అక్కడనే అయిపోతారు. ఎవరైతే మినిమం 3 to 4 months నుంచి కంటిన్యూగా ప్రిపేర్ అవుతారో వాళ్ళ టైపే ముందలుకుంటుంది. ఈ నేమ్ ముందలుకుండాలంటే ఇట్లాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పైన బాగా ఫోకస్ చేయాలి. ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఓకే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బూసు జిబా ఈజ్ ఏ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. బూసు జిబా అనేది ఈ కింది ఏ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి పండగ? సో పేరు చూడండి చాలా విచిత్రంగా ఉంది కదా. ఇది మనకు నాగాలాండ్లో జరుపుకుంటారు. ఓకే, నాగాలాండ్లో జరుపుకుంటారు. ఇది కూడా ఒక ఫేమస్ అయినటువంటి పండగ. ఇది కూడా పంట కోత అనంతరం జరిపేటటువంటి పండగ. ఇది మేజర్గా జనవరి నెలలో పంట కోస్తారు కదా, కోసిన తర్వాత ఆ పంట కోసి కుప్ప కొడతారు కదా మొత్తం, ఆ యొక్క టైంలో నిల్వ చేసిన తర్వాత ఈ యొక్క ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బుస్సు దిబా అనేటటువంటి పండగ. విచ్ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ 10-day ఫెస్టివల్ ఆఫ్ క్లాసికల్ డాన్స్, ఫోక్ ఆర్ట్ అండ్ లైట్ మ్యూజిక్ అండ్ ఈజ్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ బిట్వీన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ శిల్పాగ్రామ్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మన యొక్క భారతదేశంలో ఏ సాంస్కృతిక ఉత్సవం అనేది 10 రోజుల పాటు జరిగేటటువంటి శాస్త్రీయ నృత్యం, జానపద కళ అండ్ అదేవిధంగా సంగీత ఉత్సవం. ఇది మనకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చి మధ్యలో ఈ యొక్క శిల్పాగ్రామంలో జరుగుతుంది. సో ఏం చెప్పండి, దాన్ని మనం తాజ్ మహోత్సవం అని అయితే అనడం జరుగుతుంది. ఓకేనా. ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంది, 10 రోజులు జరుగుతుంది. సో ఫిబ్రవరి 18 కాంచి 27 వరకు మనకు అంటే రీసెంట్గా అట్లా జరిగింది. అండ్ అదేవిధంగా హంపి నృత్య ఉత్సవం, ఇది మనకు కర్ణాటక రాష్ట్రంలోని ఈ యొక్క విజయనగర్ సమీపంలో ఉండేటటువంటి హంపి గ్రామంలో మనకైతే నిర్వహించడం జరుగుతుంది, రెండో ఆప్షన్. అండ్ అదేవిధంగా మూడోసరికి నాట్యాంజలి. ఓకేనా. సో నాట్యాంజలి అనేది మనకి ఒక హిందూ దేవుడు అయినటువంటి శివునికి సంబంధించినటువంటి వార్షిక నృత్యోత్సవం. అండ్ ఇది మనకు తమిళనాడు పర్యాటక శాఖ ఈ యొక్క నాట్యాంజలి ట్రస్ట్ రెండు కలిసి మనకి ఒక నాట్యాంజలి ఉత్సవం అనేటటువంటి దాన్ని జరుపుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి ఒక కేరళ టూరిజం డిపార్ట్మెంట్ ఈ యొక్క నిషాగంధి ఫెస్టివల్ని అయితే జరుపుతుంది. ఇక్కడ మనకు శాస్త్రీయ నృత్యం ఉంటుంది. ఇది కూడా ఒక వారం పాటు జరుగుతుంది ఈ యొక్క ఫెస్టివల్ అనేది. అంటే ఈ యొక్క 4 ఆప్షన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఓకే. సో తాజ్, హంపి డ్యాన్స్, నాట్యాంజలి అండ్ అదేవిధంగా లాస్ట్ వచ్చేసరికి ఏంటిది అది నిషాగంధి ఫెస్టివల్. ఓకే. అండ్ నెక్స్ట్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఒకేషన్స్ ఈస్ నాట్యాంజలి ఉత్సవ్ సెలబ్రేటెడ్ ఆన్ తమిళనాడు ఎవ్రీ ఇయర్. సో నాట్యాంజలి ఉత్సవాన్ని మనకు ఏ సందర్భంలో జరుపుకుంటాం చెప్పండి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఎవరికి సంబంధించింది నాట్యాంజలి అనేది? మేజర్గా హిందూ దేవుడైనటువంటి శివునికి సంబంధించింది. కాబట్టి శివుడు ఎప్పుడు ఉంటాడు? మహాశివరాత్రి రోజు ఉంటాడు. ఓకే, అంటే శివునికి సంబంధించి స్పెషల్ డే అదే కదా, అప్పుడే నాట్యాంజలి జరుపుకుంటారు. అంటే ముందు క్వశ్చన్ మనం ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నామో ఆ ఎక్స్ప్లెనేషన్లోంచి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసింది రైల్వే. ఇదేం మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసి మనం ఊహించుకొని రాసిన క్వశ్చన్స్ కావండి. దీస్ ఆర్ ఆల్ ఆస్క్డ్ బై రైల్వే ఇన్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాకపోతే ఏంటంటే వీటన్నిటిలో ఇక్కడ రాస్తాం కదా ఏఎల్పి అని లేకపోతే జేఈ అని, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది జేఈలో వచ్చిందిగా మా ఎగ్జామ్లో రాదు, లేకపోతే ఎన్టీపీసీలో వచ్చిందిగా మళ్ళీ అడగడు, లేకపోతే ఇది ఏఎల్పిలో వచ్చింది కదా మళ్ళీ మాకు రాదు అని అట్లా ఆలోచిస్తారని డైరెక్ట్ ఆ డేటా మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసి డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ మాత్రం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, నాట్యాంజలి ఉత్సవం అని మనకు మహాశివరాత్రి రోజున ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క ఫెస్టివల్ని అయితే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వార్షిక నృత్యోత్సవం ఇది తమిళనాడు పర్యాటక శాఖ నాట్యాంజలి ట్రస్ట్ సంయుక్తంగా దీన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ 2025 బేస్ పైన రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్పి, జేఈ, ఆర్పీఎఫ్, ఎస్ఐఎన్ కానిస్టేబుల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్లు అడిగినటువంటి ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రం షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. ఈ యొక్క మెటీరియల్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఇది చదివితే మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ అవుతున్నాయి, క్వశ్చన్ యొక్క డెప్త్ ఏ విధంగా ఉంది, మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ డేటాను ఫోకస్ చేయాలనేటటువంటి మీకు మెయిన్గా బ్లూ ప్రింట్ డేటా అయితే ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సాగదావా ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్. సో సాగదావా ఫెస్టివల్ని ఈ కింది ఏ భారతీయ రాష్ట్రంలో జరుపుకుంటారు చెప్పండి? సాగదావా ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
చెప్పండి. సాగదావా వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్లో మనం అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రసిద్ధ బౌద్ధ పండగ. ఓకేనా. సాగదావా అనేది బౌద్ధ పండగ. ఇది చంద్రమాన క్యాలెండర్లో ఉండేటటువంటి 4 నెలలో మనకు ఈ యొక్క మే నెలతో కలిపి ఈ యొక్క పండగనైతే జరుపుకోవడం జరుగుతుంది. ఇది మేజర్గా ఎవరికి సంబంధించి చాంద్రమాన క్యాలెండర్ సంబంధించినటువంటిది. అండ్ అదేవిధంగా ఇది మనకు బౌద్ధులకు సంబంధించినటువంటి పండగ యొక్క సాగదావా పండగ. ఓకే. ఎక్కడ జరుపుకుంటారు? అరుణాచల్ ప్రదేశ్లో. ఎందుకంటే అదంతా కూడా మనకు టిబెటన్ అండ్ అదేవిధంగా ఆ యొక్క బౌద్ధులకు సంబంధించినటువంటి రీజియన్ లో ఉంటుంది కాబట్టి. విచ్ ఫెస్టివల్ రివైవ్స్ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ కల్చర్ ఆఫ్ నాగాలాండ్ అండ్ షోకేసెస్ ద ఎక్స్ట్రాడినరీ ట్రెడిషన్స్. సో నాగాలాండ్ యొక్క గొప్ప సంస్కృతిని పునరుద్ధరింపజేసి సంరక్షించి దాని అసాధారణ సాంప్రదాయాలను ప్రదర్శించేటటువంటి పండుగ ఏంటిది? తిరుసూర్, హార్న్బిల్, లోసర్ అండ్ అదేవిధంగా తైపుసం. చెప్పండి, దీని యొక్క ఆన్సర్ ఏమై ఉంటుంది? హార్న్బిల్ ఫెస్టివల్. ఓకే. హార్న్బిల్ ఫెస్టివల్, హార్న్బిల్ పండుగ. నాగాలాండ్ అంటేనే మన మైండ్లో రావాలి ఆటోమేటిక్గా హార్న్బిల్ అని. ఓకేనా. సో ఇది మనకు ఆ యొక్క సంస్కృతిని పునరుద్ధరిస్తుంది, సంరక్షిస్తుంది, దానికి అసాధారణ సాంప్రదాయాలను ప్రదర్శిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరుపుతారన్నమాట మేజర్ యొక్క ఫెస్టివల్ని అయితే. ఓకే. ద ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మకర సంక్రాంతి ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ మంత్? ఓకేనా. భారతదేశంలో ప్రసిద్ధ పండుగ అయినటువంటి మకర సంక్రాంతి ఏ నెలలో జరుపుకుంటారు? సో ఈ క్వశ్చన్ అయితే మన తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ జనవరి. సో మనకి ఇది ఎప్పుడు ఉంటుంది? మనకు దీంట్లో 3 ఉంటాయి. ఏంటిది? భోగి, మకర, కనుమ. ఈ 3 కూడా జరుపుకుంటారు. మేజర్గా మనకు 13, 14, 15 తేదీల్లో రావడం జరుగుతుంది. ఈ ఒక టైమ్స్ లో మనకు బాగా ఫేమస్ అయినటువంటి దేవుడు ఎవరు అంటే మేజర్గా 2 దేవుళ్ళు అయితే ఉంటారు. ఒకళ్ళు వచ్చేసరికి సూర్య భగవానునికి సంబంధించి అయితే, రెండోది వచ్చేసరికి మనకు మకర సంక్రాంతి అన్నారు కాబట్టి మకర జ్యోతి పాయింట్ ఆఫ్ లో మన కేరళలో ఉండేటటువంటి ఆ యొక్క అయ్యప్ప స్వామికి సంబంధించి మకర జ్యోతి దర్శనం గురించి కూడా ఫేమస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది మేజర్గా హిందూ మతానికి సంబంధించినటువంటి సూర్య భగవానునికి అంకితం చేసినటువంటిది మకర సంక్రాంతి. పేరులోనే ఉంది సంక్రాంతి అంటే సూర్యుని యొక్క వెలుగుకు సంబంధించి చేసేటటువంటి పండగ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. యాన్యువల్ బోట్ రేస్ ఫెస్టివల్ ఇస్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? వార్షిక పడవల యొక్క పోటీ ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుగుతుంది? సో ఇక పడవలకు సంబంధించి పోటీ ఎక్కడ జరుగుతుంది? ఎక్కువగా కేరళలో జరుగుతుంది. ఫేమస్ ఈ యొక్క బోట్ రేసింగ్ అనేది. ఓకే. కేరళలో ఈ యొక్క బోట్ రేసింగ్ అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా సైన్స్ న్యూమరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ చాప్టర్ల వారీగా ప్రశ్నలు, ఫార్ములాస్ అండ్ దాంతోపాటు 1000+ నెంబర్స్ డేటా కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్లో దీనిలోంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క డేటాని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి, స్క్రోల్ డౌన్ చేయండి, మెటీరియల్ మీకు లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద జార్ఖండ్? ఈ కింద వాటిలో జార్ఖండ్తో సంబంధం కలిగినటువంటి పండుగ ఏంటిది? సో లోసర్, చవాంగ్కుట్, సాగదావా, తుసు. సో సాగదావా కాదు, లోసార్ కాదు, ఏంటిది? తుసు. ఓకే. తుసు. సో తుసు అనేది బెంగాలీ మాసం అయినటువంటి పుష్యమాసం యొక్క చివరి రోజున అంటే మకర సంక్రాంతి రోజు నిర్వహించేటటువంటి మనకి యొక్క జానపద పండుగ యొక్క తుసు పండుగ. ఇది మనకు జార్ఖండ్లో ఉండేటటువంటి ఆగ్నేయ ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. అయితే మరి పైన చెప్పినటువంటి యొక్క లోసార్ అనేది ఎక్కడ సంబంధించింది? ఇది సిక్కిం సంబంధించింది, సిక్కిం ఫెస్టివల్ సంబంధించింది. అండ్ అదేవిధంగా సిక్కింతో పాటు మనకి ఇంకా హిమాచల్ ప్రదేశ్, లడాక్, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఈ యొక్క పండుగ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా చవాంగ్కుట్ కన్నా తీసుకుంటే ఇది మణిపూర్లో ఈ యొక్క పండుగ ఉంటుంది. సాగదావా కన్నా తీసుకుంటే మనకి ఇది సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే. అరుణాచల్ ప్రదేశ్ రెండిట్లో కూడా ఈ యొక్క సాగదావా పండుగ జరుపుకుంటారు. ఎందుకంటే ఇది బుద్ధులకు సంబంధించినటువంటి పండుగ కాబట్టి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫెస్టివల్ బోనాలు ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా? సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ ఈజీగా చేయగలరని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బోనాల పండుగలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. ఇక్కడ మన యొక్క తెలంగాణలో యొక్క పండుగనైతే జరుపుకుంటారు. ఓకేనా. మహంకాళి అమ్మవారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దీనికి సంబంధించి మనం ఒక డీటెయిల్ ఒక క్లాసే చెప్పుకోవచ్చు. కాకపోతే మనం ఫాస్ట్గా యొక్క సిలబస్ ఫినిష్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి రైల్వేకి ఎంత ఇంపార్టెంటో అంటే సెంట్రల్ లెవెల్లో ఎంత ఇంపార్టెంటో అంతవరకు డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వర్షిప్డ్ బై పీపుల్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ ఆఫ్ పొంగల్? సో ఇక పొంగల్ పండుగ సందర్భంగా ప్రజలు ఈ కింద వాటిలో ఏ దేవుణ్ణి పూజిస్తారు? ఓకేనా. చెప్పండి. పొంగల్ సంబంధించి చెప్పండి. శివుడు, రెండో ఆప్షన్ మూన్ అంటే చంద్రుడు, దుర్గామాత అండ్ అదేవిధంగా సన్ అంటే సూర్యుడు. చెప్పండి. ఈ యొక్క పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా మనకు
ఈ యొక్క ప్రకృతిని అయితే ఆరాధించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు ఆ యొక్క పంట చేతికి రావడానికి ముఖ్య కారణమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి సూర్యునికి కూడా ఇక్కడ వీళ్ళైతే ఈ యొక్క పండగనైతే జరపడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇక తమిళ సమాజం జరుపుకునేటటువంటి యొక్క పండగ ఇది. ఓకే, ఇది మనకు ప్రకృతి అంటే జంతువులకు సంబంధించి అండ్ అదేవిధంగా సూర్యునికి సంబంధించి పూజించడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా బయాలజీ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో 1992 to 2024 వరకు అండ్ అదేవిధంగా 2025 ఎగ్జామ్ 2024 అండ్ 2025లో అడిగినటువంటి లేటెస్ట్ క్వశ్చన్స్. సో ఈ విధంగా మీకైతే డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగులో 2 మెటీరియల్స్, ఇంగ్లీష్లో 2 మెటీరియల్స్. సో ఈ 2 మెటీరియల్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే 1992 నుంచి టిల్ డేట్ వరకు ఫుల్లీ అప్డేటెడ్ మీకు క్వశ్చన్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క డేటాను వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గురుపురబ్ ఈజ్ వన్ ఆఫ్ ద హోలియెస్ట్ ఫెస్టివల్స్ ఆఫ్ సిక్కిం సెలబ్రేటెడ్ టు కమెమోరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్. సో గురుపురబ్ అనేది సిక్కు మతం యొక్క అత్యంత పవిత్రమైనటువంటి పండుగల్లో ఒకటి. దీన్ని ఎవరి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు. సో సిక్కులకు సంబంధించినటువంటి పండుగల్లో మోస్ట్ ఫేమస్ అయినటువంటి పండుగల్లో ఇది ఒకటి. సో ఇది మనకు గురునానక్ దేవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సిక్కు మతం జరుపుకునేటటువంటి పండుగ. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, గురునానక్ సంబంధించినటువంటి పండుగ. ఎందుకంటే ఇతని యొక్క సిక్కు మత స్థాపకుడు అండ్ అదేవిధంగా 10 మంది సిక్కు గురువుల్లో మొదటి వాడు కూడా ఈ యొక్క గురునానక్. ఓకే, గురునానక్ జయంతి సందర్భంగా దీన్ని జరుపుకుంటారు. అంటే డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా కొద్దిగా లాజికల్ ఇచ్చిన గురునానక్ జయంతి అంటే ఈజీగా ఆన్సర్ చేస్తారు. ద డాష్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ సమ్ అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆఫన్ కోయిన్సైడ్స్ విత్ ద ఫెస్టివల్ ఆఫ్ హోలీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. సో డాష్ పండుగను పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు భారతదేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాల్లో జరుపుకుంటారు. మరియు తరచుగా మార్చి నెలలో వచ్చేటటువంటి హోలీ పండుగతో సమానంగా వస్తుంది. సో హోలీ పండుగతో సమానంగా వచ్చేటటువంటి పండగ మనకు డోల్ జాతర. ఓకేనా, దీన్ని మనం డోల్ జాతర పండుగ అని అయితే అనడం జరుగుతుంది. ఇది పశ్చిమ బెంగాల్, అస్సాం అండ్ అదేవిధంగా భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో దీని అయితే జరుపుకుంటారు. ఇది పౌర్ణమి నాడు జరుపుకునేటటువంటి పండుగ. ఇది ఎవరికి సంబంధించిందంటే భగవాన్ శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి పండుగ. ఓకే, ఇది అతనికైతే కేటాయించడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, రామనవమి ఈజ్ ఏ హిందూ స్ప్రింగ్ ఫెస్టివల్ దట్ కమెమోరేట్స్ గాడ్ రామాస్ బర్త్డే విచ్ యూజువల్లీ కమ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ డాష్. సో రామనవమి అనేది హిందూ వసంత పండుగ. ఇది రాముని జన్మదినాన్ని స్మరించుకుంటుంది. ఇది సాధారణంగా డాష్ నెలలో వస్తుంది. జూన్, ఏప్రిల్, జూలై, ఆగస్ట్. చెప్పండి ఏ నెలలో వస్తుంది? ఏప్రిల్లో వస్తుంది కదా, ఎందుకంటే చైత్ర మాసంలో వస్తుంది కాబట్టి ఏప్రిల్ నెలలో. ఒక్కొక్కసారి మనకు మార్చిలో కూడా మేబీ రావచ్చు. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో మార్చి ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై అట్లనే వస్తుంది. క్వశ్చన్స్ కూడా అదే విధంగా ఫ్రేమ్ చేస్తారు. ఎప్పుడు మనకు శ్రీరామ నవమి అంటే 9వ రోజున, చైత్ర మాసంలో 9వ రోజున యొక్క పండుగనైతే నిర్వహిస్తారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ అయితే చేద్దాం. ఓకే, సో దీని యొక్క క్వశ్చన్స్ కంటిన్యూషన్ అయితే మీకైతే వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క వీడియోని అందరు కూడా షేర్ చేయండి. అందరు కూడా షేర్ చేస్తే మీకు ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, సేమ్ క్వశ్చన్స్ మీ యొక్క ఎగ్జామ్లో కూడా వస్తే మీరు ఇంకా మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోగలరు. ఓకే, అండ్ అదేవిధంగా మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది కదా. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి శ్రీనివాస్ మిక్స్ ఛానల్ సంబంధించినటువంటి మన యొక్క అఫీషియల్ సైట్లో. అండ్ అదేవిధంగా లూసెన్ 3rd ఎడిషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరికైతే ఈ యొక్క జీకే పాయింట్ ఆఫ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యొక్క డేటా అనేది ఉపయోగించుకోండి. లేదు మాకు పర్ఫెక్ట్నెస్ కావాలి అని అనుకుంటే మీ అందరి కోసం ఆల్రెడీ ఎన్సీఆర్టీ కంటెంట్ కూడా ఎదురు చూస్తూనే ఉంది మన యొక్క ఛానల్ తరఫున మీ అందరికి కూడా ఇక్కడ. ఓకే, జస్ట్ కింద స్క్రోల్ డౌన్ చేసేయండి. అండ్ ఇక్కడ మీకు ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి క్వాలిటీ, హిస్టరీ అండ్ అదేవిధంగా మరికొన్ని డీటెయిల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, జియోగ్రఫీ ఇవన్నీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కావాల్సినటువంటి డేటా అంతా కూడా ఇక్కడ రెడీగా ఉంది. వీటన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.